బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్లోనే 8 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించారు. అయితే ఘటన వెనుక కారణాలపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. థ్యాంక్ యూ జెన్సీ. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు జరిగిన దుర్ఘటన చాలా విషాదకరము. ఇది రాష్ట్రమంతా కూడా సంచలనంగా మారిన అంశము. అంటే సుమారుగా శనివారం ఏకాదశి, అదేవిధంగా కార్తీక మాసం కావడంతో వేలాది మందిగా భక్తులు అక్కడికి వెళ్ళారు దర్శనం నిమిత్తం. అదేవిధంగా ఏదైతే ఈ మృతుల్లో 10 మంది చనిపోయిన మృతుల్లో 9 మంది మహిళలు ఉండడం, ఒక యువకుడు ఉండడం చాలా దుర్ఘటన, విషాదము. అదేవిధంగా ఎందరో కుటుంబాలను కలత చెందిన అంశము. అందరి గుండెల్లో కూడా ఒక విషాదాన్ని నింపిన అంశం ఇది. అయితే ఇక్కడ భక్తులు ఆ విధంగా చనిపోవడానికి అసలు ఆలయ నిర్వాహకుల తప్పిదమా లేదా ప్రభుత్వం తప్పిదమా ఏంటి అనే అంశంపై కూడా ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా లేదా ప్రత్యేక బులెటిన్ ద్వారా కూడా ఈ ఆలయ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారో వీరికి బాధ్యత ఎవరిది, ప్రాణాలు పోయాక సానుభూతి తెలపడం లేదా కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఇది కామనే. అయితే ఈ ప్రాణాలు పోకుండా లేదా ఇక్కడ దర్శనార్థం వచ్చిన అంటే 2000, 3000 మంది అనుమతి ఉండి అవకాశం ఉన్న చోట సుమారు 25,000 మంది ఒక్కసారిగా రావడం, ఏదైతే సైడ్ వాళ్ళగా ఉండే ఏదైతే రైలింగ్ అది ఈ రకంగా ఒక్కసారిగా అందరూ పడిపోవడం, అందులో వృద్ధ మహిళలు అదేవిధంగా భారీగా తొక్కిసలాటడి అంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని తెలుసుకోవడం లోపల ఈ హృదయ వికారకరమైన ఈ ఘటన జరిగిపోయింది. దీంతో మొన్న చూసాం మనం, ఏదైతే కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లాలో 19 మంది దహనమైపోయారు. ఇలా వరుస ఘటనలతో 10 సంఖ్యలో చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉందని అందరూ చెప్తా ఉన్నారు. స్థానికంగా ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం ఏకాదశి సందర్భంగా అంతమంది భక్తులు వస్తారన్నప్పుడు స్థానిక పోలీసులు ఏం చేశారు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు ఏం చేశారు, జిల్లా కలెక్టర్ ఏం చేశారు, జిల్లా ఎస్పీ ఏం చేశారు? అంటే వారు ఉద్యోగం చేస్తున్నది ప్రజల ఏదైతే ప్రాణాలు కాపాడడానికి కాదా, లేదా ఏదైతే క్రౌడ్ ఉన్నప్పుడు రద్దీగా ఉన్నప్పుడు అక్కడ క్రమబద్ధీకరించడానికి లేదా వాళ్ళని ఒక గాడిన పెట్టడానికి కాదా వీళ్ళు ఉద్యోగాలు చేసేదనే యాంగిల్లో ప్రజల నుంచి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మృత బంధువుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతేనేమి అంటే కాశీబుగ్గ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అక్కడ దర్శించుకుంటే అంటే భక్తులు కూడా ఒకేసారి అక్కడ అంతమంది వెళ్ళడం, అంటే ఇదే రోజు ఏదైతే అక్కడ స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఏదో పుణ్యం వస్తుందని ఇలా రకరకాలుగా ఎవరు సెంటిమెంట్ పైన వాళ్ళు అక్కడికి వెళ్ళిన పరిస్థితులు. అయితే అక్కడ ఆ పరిస్థితులు చూస్తా ఉంటే ఏదైతే టెంకాయ కావచ్చు, అదేవిధంగా ఫల పుష్పములు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి సమర్పించే క్రమంలో అది ఎక్కడ తొక్కిసలాటలో అంతా గుడి పాదాల మెట్ల పైన విచ్చలవిడిగా పడిపోయిన పరిస్థితులు, చెల్లా చెదరమైన పరిస్థితులు. ఈ ఘటనలో అంటే దేవుడి సన్నిధికి అంటే కొంత పాపాలు పోగొట్టుకుని పుణ్యాలు కట్టుకునే పరిస్థితులు అక్కడికి వెళ్తే కడాన ప్రాణాలు పోయిన పరిస్థితి. ఇదంతా కూడా అంటే విధిరాత అనుకోవాలా, లేదా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా, లేదా పోలీసు రెవెన్యూ అధికారుల అలక్ష్యం అనుకోవాలా అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో చాలా సార్లు జరిగాయి. తిరుపతి కావచ్చు, లేదా కృష్ణ పుష్కరాలప్పుడు కావచ్చు. అంటే ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక, భక్తులను అదుపు చేయలేక, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఏదైతేనేమి మనకొచ్చింది అనే విధంగా ప్రవర్తించడం కారణంగా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా దేవాదాయ ఏదైతే మన ఏపీ కూటమి ప్రభుత్వంలోనే దేవాదాయ శాఖ మంత్రి కూడా చెప్తూ అది ప్రైవేట్ ఆధీనంలో ఉంది టెంపుల్, అది ప్రైవేట్ అయితేనేం ప్రభుత్వం అయితేనేం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎన్నో ఉంటాయి, అట్లాంటి సెక్టర్ లో ప్రాణాలు పోతే ప్రభుత్వానికి సంబంధం లేదా, లేదా ఇది ప్రభుత్వము టెంపుల్లో ప్రాణాలు పోలేదా? సో ఇలాంటి అనేక రకరకాలుగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది దుర్మరణం పాలైన చాలా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా మృత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. తద్వారా ఏదైతే బాధిత కుటుంబాలకు అంటే ఇలా నిర్వాహకులు లోపమా, లేకపోతే నిర్వాహకులు సమాచారం పోలీసులకు ఇవ్వలేదా, లేదా ప్రభుత్వాధికారులకు తెలియదా? మరి ఏదైతే పుణ్యమని లేదా కొంత కర్మను పోగొట్టుకోవాలని సదుద్దేశంతో మొక్కుబడిగా వెళ్ళిన భక్తులు ఈ విధంగా 10 మంది దుర్మరణం పాలవడము 2 తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అసంతృప్తిలో ఉన్నారని, తాను పార్టీ వీడాక అందరూ టచ్లోకి వచ్చానన్నారు. పాత బీఆర్ఎస్ క్యాడర్ తనతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. జనం బాటలో పాత గులాబీ నేతలు తనతో మాట్లాడుతున్నారన్నారు. తనకు అన్యాయం జరగటం వల్లే పార్టీ నుంచి బయటకు రాలేదని, అంతేకాని అవమానం జరగటమే బయటకు వచ్చేందుకు కారణమని అన్నారు. ఆత్మగౌరవం కోసమే గులాబీ పార్టీ వీడినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ ను వీడాక బీఆర్ఎస్ నేతలు నాకు టచ్ లో వచ్చారని, జనంబాటలో పాత బీఆర్ఎస్ క్యాడర్ తోటే నాతో మాట్లాడుతున్నారని, నాకు అన్యాయం జరగడం వల్లే పార్టీ నుంచి బయటకు రాలేదు, నాకు అవమానం జరిగింది కాబట్టే బయటికి వచ్చానని, ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని ఆమె వివరించారు చిట్ చాట్. గత ప్రభుత్వ హయాంలో తమ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విఐటి యూనివర్సిటీ 5వ శతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల కష్టం త్యాగంపై అమరావతి నగరం నిర్మించబడబోతుంది అని కామెంట్స్ చేశారు. ఇక స్వాతంత్రం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడ రైతులు పోరాటం చేశారని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చివరికి తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుబ్బు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే, ఈ అమరావతిలో ఉన్న విట్ కాలేజ్ ఏదైతే ఉందో, విట్ కాలేజ్లో ఈరోజు విట్ కాలేజ్లో 5వ స్నాతకోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ హాజరవడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ పోరాటం 5 ఏళ్ల పాటు రైతులు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతులు అమరావతి రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశారని, త్యాగం చేసిన వాళ్ళకి ప్రతిఫలంగా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందని చెప్పి మహిళలు పిల్లలతో సహా రోడ్ల మీదకి వచ్చి 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఏదైతే దీక్షలు చేశారో, పోరాటం చేశారో, భూముల కోసం, రాజధాని కోసం పోరాటం చేశారని కూడా చెప్పడం జరిగింది. దీని అందరినీ ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం చులకనగా తీసుకుందని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు చేస్తున్న దీక్షలు, పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఆటంకాలు కలిగించారని, పూర్తిగా పోలీసుల్ని పెట్టి దాన్ని మొత్తం ఏదైతే ఆ దీక్ష పోరాటం ఏదైతే ఉందో దాన్ని అందరినీ కంట్రోల్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అమరావతి రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని కూడా ఎన్వి రమణ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన పైన, తన కుటుంబ సభ్యుల పైన కూడా అక్రమ కేసులు పెట్టేందుకు చూశారని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. దుర్మార్గమైన అంటే రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులనే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళు చేస్తున్న దీక్షలను కూడా పోలీసులను పెట్టి అణిచివేయాలని చూడటం చాలా దుర్మార్గంగా అభివర్ణించారు. అయితే ఈ మొత్తం అమరావతి ఇప్పుడు కొంచెం మళ్ళీ పుంజుకుంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో రైతులు ఎలా అణిచివేయబడ్డారు, రైతుల పట్ల ఎలా దుర్మార్గంగా వ్యవహరించారు అనే దాని పట్ల పూర్తిగా కూడా ఎన్వి రమణ ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం అనేది సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా బహిరంగంగా ఒక స్నాతకోత్సవంలో చేయడం అనేది చాలా ఒక రకంగా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇక శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్లోనే 8 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పరిహారం ప్రకటించారు. అయితే ఘటన వెనుక కారణాలపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలో భక్తులకు సపోర్ట్ గా ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే భారీ ప్రాణ నష్టం కూడా జరిగింది. తర్వాత తొక్కిసలాటలో క్షతగాత్రులైన వారికి సహాయక చర్యలు అందించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. చెప్పండి శ్రీను. తప్పకుండా ఏదైతే ఉన్నదో కాశీబుగ్గలో జరిగినటువంటి పరిస్థితి మాత్రం చాలా పెద్దదని చెప్పవచ్చు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇది రెండో భాగంగా చెప్పవచ్చు. దేవాలయాలకు సంబంధించినటువంటి విషయంలోకి వస్తే మాత్రం ఇది ఒక పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. కానీ ఏదేమైనా ఈ రాష్ట్రంలోని ఒక అడవడి అయితే నడుస్తూ ఉన్నది. ఇక్కడ దేవాలయాలు ముందు చూపు లేకపోవడం ప్రభుత్వం వైఫల్యం అని కూడా చెప్పవచ్చు. ప్రభుత్వం వైఫల్యంతో జరిగిందని చెప్పేసి ఒక పక్క విమర్శలు వస్తూ ఉన్నాయి. మరోపక్క ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ముందుగానే ఇవన్నీ చూసుకోవాలి, కానీ చూడకుండా ఇది అధికారులు కుమ్మక్కయి అధికారులు కాసులు కక్కుర్తిపడి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అని ఒక పక్క చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కాశీబుగ్గ ఏరియాలో ఉన్నాము, కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నాము. ఎక్కడైతే స్పాట్ జరిగిందో స్పాట్ కి దగ్గరలో ఉన్నాము. ఒక పక్క చూడొచ్చు, మొత్తం ఈ వద్ద పోలీసు యంత్రాంగంతో సుమారుగా 100-200 మంది పోలీసులు ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే మొత్తం అంతా కలిసి ఏదైతే ఉన్నదో పోలీసుల సమక్షంలోనే ఇక్కడ మొత్తం పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా మరొక క్షణాల్లో ఇదే రూట్ లో రాబోతున్నారు. ఏదైతే మనం లైవ్ ఇస్తున్నామో ఆ లైవ్ రూట్ లోనే రాబోతున్నారు. ఏదైతే అలా వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తామని చెప్పి ఇప్పుడే జిల్లా ఎస్పీ గాని అట్లాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గాని అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన రాజకీయంగా కొంత వెళ్తుందని చెప్పేసి కొంతమంది గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క రాజకీయం చేయొద్దని చెప్పేసి ఇంకో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా వెళ్తున్నారు వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ వాళ్ళు కూడా దీని మీద చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. కేవలం ఇది ఒక రాజకీయ భాగంతో వెళ్తుంది. కానీ ఇక్కడ చనిపోయిన కుటుంబాలు న్యాయం ఏంటి, చనిపోయిన కుటుంబాలు వాదన ఏంటి, బాధ ఏంటి, వాళ్ళ బాధ పట్టించుకునే పరిస్థితి ఉన్నదా లేదా అనేది ఒక పక్క ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరో పక్క మనం విజువల్స్ లో మనం ప్రయత్నం చేసాం. మొత్తం ఆసుపత్రిలోను వాళ్ళ స్కతగాత్రులు పడుతున్న బాధను చూసాం, వాళ్ళ ఇబ్బందులను చూసాం. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే చనిపోయిన కుటుంబాలకి 2 లక్షల రూపాయలు, స్కతగాత్రులకు ఎవరికైతే దెబ్బలు తగిలిన కుటుంబాలకి 50,000 రూపాయల లెక్కన ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటన చేసినటువంటి సందర్భంలోనే ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ప్రకటన చేయలేదని ఒక పక్క ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాకు ఇంకా పట్టించుకోవట్లేదు అంటే దీనంతా కూడా ఒక పక్క వైసీపీ నేతలు చెప్తున్నారు. ఒక రాజకీయ స్టంట్ తోటి ఒక రాజకీయం చేయడం కోసం మంత్రి నారా లోకేష్ ఇప్పుడు లోకేష్ వచ్చిన తర్వాత ప్రకటన చేస్తారని ఒక రాజకీయ వర్గాల్లోని ఒక రాజకీయంగా వెళ్తుందని చెప్పి ఒక పక్క ప్రతిపక్ష పార్టీల హోదన, మరో పక్క ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు కూడా అదే గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఇప్పుడు చనిపోయిన కుటుంబం రాజకీయాలు చేయడం ఎందుకు, ఇంత పోలీసు బందోబస్తు ఏంటి, పోలీస్ బందోబస్తు తోటి మంత్రి వస్తే పోలీస్ బందోబస్తు పెట్టడం అవసరమా అనే ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా ప్రజలు కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుకున్న విషయాలు కూడా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీను. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇక ఈ ఘటనలో స్పాట్లోనే 8 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిహారం కూడా ప్రకటించారు. అయితే ఈ ఘటన వెనుకాల కారణాలు పై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున సంఖ్యలు తరలి వచ్చారు. దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఈ క్రమంలో భక్తులపై సపోర్టు ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. ఇక తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలోనే భారీ ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సూర్యప్రకాష్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అయితే ఈ రోజు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే కార్తీక మాసం రెండో ఏకాదశిలో వచ్చిన శనివారం భారీ ఎత్తున అయితే ఇక్కడికి భక్తులు అయితే తరలి వచ్చారు. దాదాపు శనివారం అవగానే 1000 మంది నుండి 2000 మంది అయితే పాండా నిర్మించుకున్న ఈ యొక్క దేవస్థానంకి అయితే వస్తుంటారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కట్టడం ఉండడంతో దీనికి ప్రత్యేకత అయితే కాంచి ఉండడంతో దాదాపు భక్తులు అయితే చాలా భారీ ఎత్తున వస్తుంటారు.
ఈ రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో ఉదయం నుండి కూడా తండోపతండాలుగా అయితే ఇక్కడికి భక్తులు అయితే రావడం జరిగింది. అందుకు సంబంధించి స్థానికంగా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన నిర్మించిన ఈ యొక్క దేవస్థానం కావడంతో ఎక్కడికక్కడ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు అయితే చేస్తుంటారు. దీనికి పూర్తి సమాచారాన్ని కూడా అక్కడ స్థానికంగా పోలీసులకు కానీ స్థానిక దేవాదాయ శాఖకు కానీ అందించుకోవడంతో ఈ యొక్క తొక్కులాట జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదనే విషయంగా అయితే ప్రస్తుతం తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ యొక్క రేడరింగ్ ఏదైతే ఉందో ఆ రేడరింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా కొంతమంది కింద పడిపోయారు. వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసి అయితే మరికొంతమంది వారి యొక్క ప్రాణాలను అయితే పోగొట్టుకున్న పరిస్థితి కూడా కనిపించడంతో దాదాపు అందరూ కూడా ఆ విషాద స్థాయిలో అయితే పూర్తిగా ఇక్కడ అలుముకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి రాజకీయ నాయకులు అయితే పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రతిపక్షం అంతా కూడా ఈ యొక్క అధికార పక్ష నిర్లక్ష్యమే అని చెప్పేసి అయితే చేస్తుంది. అలానే అధికార పక్షం ఈ సమయంలో అయితే విమర్శలు చేయడం, రాజకీయం చేయడం తగదు కాదన్న విషయాన్ని అయితే తెలియజేస్తారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే సానుభూతి వ్యక్తం చేసి వాళ్ళకి ఎవరైతే మరణించారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలానే బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి 50,000 రూపాయలను అయితే రుసుము అందించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ మనం చేస్తున్నాము. ఈ స్పాట్ లోనే మొత్తం వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోకేష్ కూడా చేరుకొని పారితోషికాన్ని అయితే ప్రకటించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క మొత్తం ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం విషాద స్థాయిలో అనుకుని దాదాపు కాశీబుగ్గ అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క విషాద స్థాయిలకు అల్లుకొని విచారాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 9 మంది మరణించిన అలానే ప్రధానంగా ఒక బాలుడు అంటే ఎటువంటి విషయం కూడా తెలియకుండా దాదాపు దేవుడి కోసం అయితే వచ్చి తన యొక్క ప్రాణాలను కోల్పోవడంతో అయితే ఇక్కడ అంతా కూడా వాళ్ళ యొక్క బంధువులు అలానే స్థానికులు కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ రావడాన్ని అయితే పూర్తిగా పోలీసులు బందోబస్తు చేస్తూ 200 నుండి 250 మంది పైగా అయితే ఇక్కడ పోలీసు బందోబస్తు పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి మాజీ మంత్రులు అలానే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇక్కడ చేరుకుని బాధితులు ఎవరున్నారు వాళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిత్యం కూడా ఈ యొక్క దేవాలయానికి అయితే ఎవరైతే పాండా నిర్మించారో దానికి సంబంధించి అతను ఇస్తున్న వివరణ దాదాపు ఎప్పుడు 1000 నుండి 2000 మంది మాత్రమే వస్తుంటారు. కానీ అనూహ్యంగా ఇంతమంది ఇక్కడికి చేరుకోవడంతో అయితే పూర్తిగా ఒక్కసారిగా ఇటువంటి ఘటన. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.